పెళ్లి బొట్టు పెట్టగానే ఎందుకు అంత సిగ్గేస్తోందో? మీరే చెప్పాలి. కొత్త లైఫ్ స్టార్ట్ అవబోతోందని. యామ్ ఐ రైట్? ఫ్యూచర్ లైఫ్లో కష్ట సుఖాలు షేర్ చేసుకునే నా అనే మనిషి నాకు తోడు కాబోతున్నాడు అనే థాట్స్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ నమ్మకం కాలంతో పాటు నిజమవుతుంటే తృప్తిగా ఉంటుంది. అది ఇంకా బలాన్ని ఇస్తుంది అనుకుంటాను. ఏమంటారు? కరెక్ట్ సీత. అవును, మనం పెళ్లి వరకు ఇలా కలుసుకోవడమేనా? అంతేగా. అంటే మరో దారి లేదా? నమ్మకాల్ని కాదనుకుంటే కలవచ్చు. వాటిని దాటి రావాలనుకుంటే నీకు విఐపి పాస్ కావాలి. విఐపి పాసా? అదేంటి? మీ గ్రాని పర్మిషన్. తమాషాగా మాట్లాడుతున్నావా? మా గ్రానీ మీద సెటైరా? నాకు ఎవరి మీద సెటైర్లు వేసే ధైర్యం లేదు. గ్రానీని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాగా. ఆల్ ది బెస్ట్. అరే, ఇదిగోండి అమ్మగారు. అయిందా? ఏమన్నాడు? సిగ్గెందుకో పిచ్చి పిల్ల. మీ మాటలన్నీ నేను వివరంగా చెప్పమంటలేదులే. నీ గురించే ఏమన్నాడు అని. నేను అందంగా ఉన్నానన్నారు. మరి నువ్వేమన్నావు? నాకన్నా మీరే అందంగా ఉన్నారు అన్నాను. వాడు నిజంగానే బాగుంటాడు. వాడు నా మానవుడు కదా. సరే సరే, మేము బయలుదేరుతాం. సావిత్రి. పిన్నిగారు, భోంచేసి వెళ్ళండి పిన్నిగారు. పెళ్ళై అప్పగింతల దాకా మాకు నచ్చినట్టుగా నడుచుకోండి. అప్పుడే భోజనాల కన్నా తృప్తిగా ఉంటుంది మాకు. ఇదిగో సావిత్రి, ఆ తర్వాత మేము చెప్పలేదు అనలేదు అనద్దు. నీ కూతుర్ని పెళ్లి కూతుర్ని చేసావు కదా, ఇక తను గడప దాటి బయటకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత నీదే. అర్థమైందా? అలాగే పిన్నిగారు. నా ముందు తలాడించి ఆ తర్వాత తల ఎగరేయకండి. శుభకార్యం దగ్గరలో ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. లక్ష్మి, రా వెళదాం. అలాగే అత్తయ్య. వెళ్ళొస్తాను అన్నయ్య గారు. వెళ్ళొస్తాను వదిన గారు. వస్తాను సీత, వస్తాను. విచారాలు తొలగిపోయి అందరం ఆనందంగా ఉన్నాం. విందులేనా, వినోదాలేమీ లేవో బావగారు? వినోదాలు ఏర్పాటు చేసేంత శక్తి ఉన్నవాళ్ళమా? నేనేమన్నా స్టేజ్లేసి డాన్సులు డ్రామాలు అడిగానా? పిన్నిగారు మళ్ళీ వచ్చారంటే? పిన్నిగారు, సావిత్రి, ఏంటి అటు చూస్తున్నావు? పిలుపు వినిపించింది, పిన్నిగారు కనిపించలేదు. అస్తమానం ఆవిడ గురించే ఆలోచిస్తూ నువ్వు భ్రమపడ్డావేమో. మీకెవరికి పిలుపు వినిపించలేదా? వినిపించింది. మరి భ్రమంటారేంటండి? ఏం సీత, పిలుపు వినిపించడం లేదా? కళ్ళు కనిపించడం లేదా? ఏంటిది? మాట వినిపిస్తోంది, మనిషి కనిపించడం లేదు.
వింజా పర్వతంలా ఇంత కటౌట్ మీ ఇంట్లో, మీ నట్టింట్లో దర్జాగా హుందాగా కూర్చున్న ఈ పిఠాపురం మంగమ్మే కనిపించడం లేదా? నువ్వా? ఎంత టెన్షన్ పెట్టావే? పిన్ని ఎంటర్టైన్మెంట్ కావాలందిగా, అందుకే. చాలే నువ్వు నీ ఎంటర్టైన్మెంట్. ఏదో సరదాగా చేస్తుంది చేయని. ఆవిడ ఏ క్షణాన ఊడిపడుతుందో తెలీదు. వచ్చిందో దీన్ని మనల్ని చెరిగి ఊది పారేస్తుంది. అనే రాదులే గాని నువ్వు భయం నుంచి బయటపడి కాసేపు రిలాక్స్గా రే తల్లి నువ్వు కానీరా. ఇందుకే రామచంద్రయ్య నువ్వు నాకు నచ్చావు. పిల్లల్ని అర్థం చేసుకుంటావు, పెద్దాళ్ళకి నచ్చ చెప్తావు. నాన్న సాకేత్, ఏంటి గ్రాని? ఇవాల్టి నుంచి నేను మారిపోయానురా. ఇక నుంచి నువ్వు నా వెనక నిలబడటం కాదు, నా మాట వింటం కాదు. మరి ఎవరి వెనకాల నిలబడాలి? ఎవరి మాట వినాలి గ్రాని? సీత వెనకాల అడుగులో అడుగు వేస్తూ చిత్తం చిత్తం జీ హుజూర్ అంటూ సీత వెనకాల చేతులు కట్టుకుని తిరగాలి. అలాగే గ్రాని, నువ్వు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఫాలో అంటే ఫాలోనే గ్రాని. సీత, వాణ్ణి నీ కొంగున ముడేసుకో. కాస్త ఊపిరాడేలా ముడేయి సీత. సీత ఇలా రా. రమ్మని పిలుస్తున్నానుగా, రావే. సారీ మారాను కదా. సీతమ్మ తల్లి కాస్త దగ్గరికి రామ్మా. అక్క, సీతవి నువ్వే కదా, రాక. నేను రాను, పోవే. పవర్స్ అన్ని పవర్ ఆఫ్ పట్టా రాసిస్తుంటే రానంటావే? రా సీత, నా బంగారు తల్లి. ఇదిగోమ్మా నా పెత్తనాల ఇనుప పెట్టె తాళం. నా పెంపకాల 6 అడుగుల పిచ్చి మొద్దు ఈ సాకేత్. ఈ రోజు నుంచి బాధ్యతలు నీ చేతిలో పెట్టి నేను ప్రాయశ్చిత్తాల పేరెంటాల పెళ్లికి వెళ్ళొస్తాను. చచ్చి నీ కడుపున కూతురుగా పుడతాను. గ్రాని, మళ్ళీ మా కడుపునే కూతురుగా పుడతావా? చేసింది చాలదా? వద్దు గ్రాని, ప్లీజ్ వద్దు గ్రాని. అక్క, దీని దగ్గర చాలా కళలున్నాయి. సాగటం లేదు కానీ సాగితే ఇది మరో మంగమ్మే. అమ్మా, ఒట్టి మంగమ్మ కాదు, హ, పిఠాపురం మంగమ్మ. ఇంకా నువ్వు ఇక్కడే నిలబడితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఏం చేస్తానో తెలియని పరిస్థితుల్లోకి నన్ను తీసుకురావద్దు.
రంజిత్ గారు, ఐఎమ్ వెరీ 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 సారీ. అక్క, నేను మాట్లాడుగుతానక్క, ఏమి అనుకోవుగా? ఏంటది? నువ్వు రఘురామ్ గారు ప్రేమించుకున్నారా? నేనేం ప్రేమించలేదు. పోనీ నిన్ను రఘురామ్ గారు ప్రేమించారా? ఏంటే ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? అవసరమా అనవసరమా అని కాదు, అసలేం జరిగిందో చెల్లిగా నాకు తెలిస్తే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లంలో సాయపడ్డానికి సాక్ష్యానికి వీలుగా ఉంటుంది కదక్కా. చెప్పక్క, అసలు ఎవరిని ప్రపోజ్ చేశారు? నా గురించి నీకు తెలీదా? ఓకే ఓకే ఓకే, రఘు గారే ప్రపోజ్ చేశారా? ఎప్పుడు? వెళ్ళవే, విసిగించుకో, షేర్ చేసుకో, కాస్త రిలాక్స్ అవుతావు. అసలేం జరిగిందో చెల్లిగా నాకు తెలిస్తే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లంలో సాయపడ్డానికి సాక్ష్యానికి వీలుగా ఉంటుంది కదక్కా. చెప్పక్క, అసలు ఎవరిని ప్రపోజ్ చేశారు? నా గురించి నీకు తెలీదా? ఓకే ఓకే, రఘు గారే ప్రపోజ్ చేశారా? ఎప్పుడు? వెళ్ళవే, విసిగించుకో, షేర్ చేసుకో, కాస్త రిలాక్స్ అవుతావు. మీ ఇద్దరి మధ్య జరిగిందేంటో చెప్పు. ఫస్ట్ అతను నన్ను ఫోన్లో డిస్టర్బ్ చేసేవాడు. ఆ తర్వాత స్కూటీ రిపేర్లో పరిచయం అయ్యాడు. ఏఐఆర్లో జాయిన్ అయ్యాడు. క్లోజ్గా మూవ్ అయ్యేవాడు. ఆ తర్వాత బై. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. I love you. 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 అంతేనే. ఆ తర్వాత వార్నింగ్లు ఇవ్వడం, అతను సారీలు చెప్పడం చాలా జరిగిపోయాయి. నేను ఏదో అలా సరదాగా మాట్లాడిస్తుంటానులే అని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ సాకేత్ మీద చెయ్యి ఎత్తేసరికి నేను సహించలేకపోయాను. చేయి చేసుకోవాల్సి వచ్చింది. తప్పుగా ఆలోచిస్తూ తప్పుగా ప్రవర్తించాడు. అక్క, మనం చాలా దగ్గరగా చూసాం. నాకైతే ఇప్పటికీ అంత దుర్మార్గుడు కాదనిపిస్తుంది. నాకు అసలు అతని గురించి ఆలోచించడమే అనవసరం అనిపిస్తుంది. చాలా డీటెయిల్డ్గా చెప్పాక కూడా చాలా టూ మచ్గా బిహేవ్ చేశాడు. యాక్చువల్గా నిన్న రఘురామ్ గారి తప్పేంటి చెప్పు? సాకేత్ తప్పు పట్టేలా చేయడం తప్పే కదా? బావ తప్పంటున్నాడు కాబట్టి తప్పంటున్నావు. కానీ సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరైనా రఘురామ్ గారు లాగానే చేస్తారు. దాన్ని అతి చనువనరా? స్నేహంలో చనువు అతి చనువు అనేవి ఉండవు. అతను విలువిచ్చే రియాక్ట్ అయ్యాడనిపిస్తుంది. నీకు గౌరవం ఇచ్చాడనిపిస్తుంది. ట్రబుల్ ఫేస్ చేస్తుంది నేను. నాకేమని అనుకోవడం లేదు. తప్పు అని నువ్వు ఆలోచిస్తున్నావు. అక్క ఎంతవరకు రైట్ అని నేను ఆలోచిస్తున్నాను.
ఆ విషయం బావ కన్విన్స్ అయితే తప్ప నీకు అర్థం కాదు. నాకైతే రఘురామ్ గారిని నువ్వు బాగా హర్ట్ చేసావనిపిస్తుంది. నువ్వు అన్నట్టు సాకేత్ అర్థం చేసుకుంటే అదృష్టవంతురాలనే. అతను హట్ అయినా నేనేం ఫీల్ అవ్వను. అయినా ఆ రఘురామ్ అంత సెన్సిటివ్ ఏం కాదులే. సెన్సిటివ్నెస్ కన్నా సిచ్యువేషన్ ఆలోచింపజేస్తుంది. వదిలేవే, నాకు అవేం ఆలోచించాలని అనిపించడం లేదు. ఈ గొడవ బయటపడి ఏ రగడికి దారి తీస్తుందోనని భయంగా ఉంది. భయపడకు, భగవంతుడి మీద నమ్మకం ఉంచు. పిచ్చక్క, రేపు మంగమ్మ గారింట్లో ఎలా నెగ్గుకొస్తావో ఏమోనని ఆలోచిస్తున్నా. నీ ఓపిక మీద నాకు నమ్మకం ఉంది. అంతా మంచి జరుగుతుందిలే. వెళ్ళిపోండి సార్. సార్ ఏమా టైం అయిపోయింది, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సార్ టైం అయిపోయింది, వెళ్ళిపోండి. ఏమండి టైం అయిపోయింది. వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. ఏ బాబు టైం అయిపోయిందయా, లే. గేటుకి తాళం వేసుకొని వెళ్ళిపోవాలి. లే బాబు, లే, చెప్పేది నీకే. ఏయ్, ఎవరయ్యా నువ్వు? టైం అయిపోయింది, లేవయ్యా. ఎవరయ్యా నువ్వు? ఊ అనో ఆ నువ్వు. గేటుకు తాళం వేసుకోవాలయ్యా, లెమ్మంటుంటే. లేవయ్యా బాబు, లే. ఈ నెంబర్కి చాలాసార్లు డైల్ చేసి ఉంది. ఈ నెంబర్కే చేద్దాం. ఏయ్, నీకు అసలు మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? మాట్లాడడం ఇష్టం లేకనే కదా కట్ చేసేది. మళ్ళీ మళ్ళీ చేస్తావే. నా బ్రతుకు నన్ను బ్రతుకునివ్వు. ఇక్కడ ఎవరో పడిపోయి ఉన్నారమ్మా. మీ మనిషి అయితే వచ్చి తీసుకెళ్ళండి. అక్క, అక్క, ఏమైందక్క? నువ్వన్నది నిజమైందే. ఏంటక్క? రఘురామ్ స్పృహలో లేకుండా పార్క్ లో పడున్నాడంట. నా మాటలకి చేతలకి ఏదైనా అఘాయిత్యం చేసుకున్నాడేమోనని నాకు చాలా భయంగా ఉంది. స్వర్ణ, నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు వెళ్ళకూడదక్క. నేను వెళ్ళరానా? తప్పు చేసిన దాన్ని నేను వెళ్ళడమే కరెక్ట్.